సబ్బాష్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, అందరూ పస్కాకు సిద్ధపాటు కలిగి ఉన్నారు కదా. ఈరోజు సాయంకాలమే కదా మనము సంస్కార విందు మరియు ప్రభురాత్రి భోజనముగా పిలువబడుచున్న అలనాడు మన పితరులు ఐగుప్తు నుంచి విమోచింపబడినప్పుడు ఐగుప్తు జ్యేష్ఠులందరినీ సంహరించబడిన రాత్రి. సో ఇజ్రాయిల్ అందరికీ విమోచన కలిగిన రాత్రి, ఇది తరతరములకు నిలిచి ఉండే రాత్రి. దాన్నే మనము పస్కా రాత్రిగా మనము ఈరోజు సాయంకాలం చేయబోతున్నాము. అయితే యాషోవా మెస్సీయ వారు ఆయన మరణానికి ముందు తన అప్పగించబడే రాత్రి శిష్యులకు ముందుగా ఒకరోజు ముందుగా ఇచ్చారు ఆయన. కానీ ఇది తరతరములకు ఉండే నిలిచి ఉండే రాత్రి మాత్రము మొదటి నెల 15వ దినం ఈ సాయంకాలం మనము దీన్ని ఆచరించబోతున్నాం. అయితే ఈ సమయంలో మరి ఆ యొక్క శిలువ రానుపైన పలికిన 7 మాటలు, యాషోవా మెస్సీయ వారు పలికిన మాటలు మనము ధ్యానించుకోవాలని ప్రేరేపణతో ఇది మనం ఆ మాటలు చూసుకుందాం బిడ్డలారా. మరి అందరికీ చాలా వరకు మనకు తెలుసు ఈ విషయాలు, కానీ ఒకసారి మళ్ళీ మనం ధ్యానించుకుందాము. ఆయన మొట్టమొదట పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. రెండవ మాట, నేడు నీవు నాతో పరదైసులో ఉన్నావు. లూకాసు సువార్త 23:43. మరి ఆ యొక్క దొంగతో చెప్పబడిన మాట ఇది. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27. తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను గారితో మరి తన తల్లి బాధ్యతలు అప్పగిస్తూ, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఆ బాధ్యతలు అప్పగిస్తున్నా అన్న మూడవ మాట. నాలుగవ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని, అనగా ఎలోహిం ఎలోహిం నన్నెందుకు చేయి విడిచితివి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇది చాలా శ్రేష్టమైన మాట. సో మరి ఆ సమయంలో ఏమి జరిగింది? ఆకాశము మరి తెరవబడింది, సూర్యుడు నలుపయ్యాడు, సమాధులు తెరవబడ్డాయి, భయంకరమైన భూకంపము. మరి సో అక్కడ ఆలయం యొక్క తెర అడ్డుగా చిన్నబడింది ఈ మాట పలుకుతున్న సమయంలో. సో 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. సో ఆయన మరి ఆ ప్రాణము అప్పగించే ముందు నేను దప్పికొనుచున్నాను అని మాట పలకబడిన మాట. 6వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. సో ఆయన తన ఆత్మను అప్పగించుకుంటున్నాడు పరలోకపు తండ్రికి అని చెప్పబడుతున్న మాట 6వ మాట. ఇక చివరి మాట 7వ మాట, సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. ఈ రీతిగా బిడ్డలారా, యాషోవా మెస్సీయ వారు పలికిన ఆ 7 మాటలు చాలా శ్రేష్టమైనవిగా మరి చాలామంది గుడ్ ఫ్రైడే సందర్భంగా, అనగా నెక్స్ట్ వచ్చే ఫ్రైడేలో మరి ఆచరించబోతున్నారు. ఒకసారి గమనించినట్టయితే చూడండి, పస్కాకు సమీపంలోనే ఈ యొక్క గుడ్ ఫ్రైడే వస్తున్నది. కానీ మరి ఆయన జన్మదినం ఎందుకు అలా అంత తేడాగా వస్తుంది? ఇక్కడ నుంచి 6 నెలలు వేసుకుంటే మరి ఇది ఏప్రిల్, 6 నెలలు లెక్క వేసుకుంటే మరి అక్టోబర్లో రావాలి. అనగా పర్ణశాల పండుగలో ఆయన జన్మించిన జన్మదినము మరియు పస్కాలో ఆయన మరణదినము. ఇది చాలా స్పష్టంగా సుస్పష్టంగా చాలా సామాన్య విశ్వాసి గ్రహించాల్సిన సత్యము బిడ్డలారా. కాబట్టి మనం పస్కాకు యోగ్యంగా సిద్ధపడదాము. ఈ సాయంకాలం మరి అందరూ మధ్యాహ్నంకే సమయంకే చేరుకోవాల్సిందిగా మీకు ప్రేమపూర్వకంగా విజ్ఞాపనం చేస్తున్నాం. ఏదో ఆచారరీతిగా రాకండి బిడ్డలారా. మరి నిష్ఠతో పరిశుద్ధతతో పాత్రలో చేయి వేయనట్లు వద్దాము. పరమ తండ్రి దీవెనలు స్వతంత్రించుకుందాం. పరమ తండ్రి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, ఇదిగో నాయన ఈ రాత్రి మేము నాయన ఆ పస్కారాత్రిని, ఆ ప్రభురాత్రి భోజనమును మేము ఆ సంస్కార విందును ఆచరించబోతుండగా మీ ఆత్మ నడిపింప మాకు దయచేయమని నజరుడైన యాషోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.